హాయ్ అండి, వెల్కమ్ టు రాదీప్ ఛానల్. స్వాగతం సుస్వాగతం. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? సెలవులన్నీ బాగా ఎంజాయ్ చేశారా పిల్లలు? చక్కగా అమ్మమ్మ వాళ్ళ ఊరు కానీ, ఏదైనా పుణ్యక్షేత్రాలు కానీ, లేకపోతే ఏదైనా విహారయాత్రలకు కానీ, లేదా ఇంట్లోనే చక్కగా పండుగని సెలబ్రేట్ చేసుకున్నారా? అందరూ పండుగని బాగా చేసుకున్నారని అనుకుంటున్నాను. పాపం ఇంకా పండుగ సెలవులు అయిపోయినాయి. స్కూల్స్ ఓపెన్ చేశారు. స్కూల్స్కి వెళ్తున్నారు కదా. మధ్యలో అప్పుడప్పుడు చిన్న విరామం కావాలి కదా, మీకు కూడా ఎంటర్టైన్మెంట్ కావాలి కదా, పెద్దవాళ్ళకు కూడా కావాలి కదా. సో అందుకే నేను మీకు విషయం చెప్తున్నానండి. చిన్న విషయం ఏం లేదండి, ఒక స్టోరీ బుక్ అండి, చిన్నప్పటిది. అది నాది మ్యాక్సిమం 25 years బ్యాక్ అండి. ఆ స్టోరీ బుక్ మళ్ళీ ఇన్నాళ్ళకి నాకు కనిపించింది. ఎన్నిసార్లు సర్దుతున్నా కానీ నేను ఆ బుక్ని అయితే అసలు పడేయలేదు. కొన్ని చందమామ బుక్లు తీసేశాను, కొన్ని బాలమిత్ర బుక్లు, అలానే ఈనాడు బుక్స్ కూడా నేను బాగా చదువుతానండి. ఆంధ్రజ్యోతి, వార్త, సాక్షి, ఏవైనా సరే వీక్లీ బుక్స్ అన్నీ చదివేదాన్ని బాగా. కొన్ని అయితే చాలా దాచుకున్నాను. కొన్ని మేము పండగలకి అలా సర్దేస్తుంటారు కదా, సంక్రాంతికి అలా కొన్ని తీసేయాల్సి వచ్చింది. అలానే మేము ఇల్లు కట్టేటప్పుడు అమ్మ వాళ్ళు బిఫోర్ మ్యారేజ్ ఇల్లు కట్టేటప్పుడు చాలా బుక్స్ తీసేయాల్సి వచ్చింది. ఆ తర్వాత కూడా కొన్ని బుక్స్ మ్యారేజ్కి కూడా ఇల్లంతా సర్దుకుంటాం కదా, కలర్స్ వేస్తాం కదా, అప్పుడు కూడా చాలా బుక్స్ తీసేసామండి. అసలు నాకైతే ప్రాణం విలవిల్లాడిపోయింది. ఆఖరికి నేను 6th class నుంచి చదువుకున్న బుక్స్ ఈజీ ఎంకామ్ చేశానండి. ఈజీ దాకా చాలా బుక్స్ ఉంచుకున్నాను నేను. కొన్ని అయితే వేరే వాళ్ళకి ఇచ్చి మళ్ళీ రిటర్న్ కూడా తీసుకున్నాను. అప్పుడు టెక్స్ట్ బుక్స్ అవి మనం ఇచ్చేవాళ్ళం కదా, మన జూనియర్స్ కనో లేకపోతే తెలిసిన బంధువులకనో వాళ్ళు ఇస్తాం. అలానే నా 10th class బుక్స్ కూడా నేను మా రిలేటివ్స్కి ఇచ్చి మళ్ళీ తెప్పించుకున్నాను. అప్పుడు కొన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా ప్రిపేర్ అయ్యాను. బట్ బ్యాడ్ లక్ ఏమీ రాలేదనుకోండి, అది వేరే విషయం. సో అలా ఎన్ని బుక్స్ దాచిపెట్టుకున్నాను అంటే చాలా బుక్స్ దాచిపెట్టుకున్నానండి. ఇంకా వేరే వాళ్ళ దగ్గర తీసుకొని కూడా అలా చాలా బుక్స్ పుణ్యక్షేత్రాలకి సంబంధించి కానివ్వండి, కథలు, నావెల్స్, ఏదైనా స్టోరీ బుక్స్ ఇష్టమండి నాకు బుక్ రీడింగ్ అంటే. బట్ నేను కొన్నది చాలా తక్కువ అండి, కొని చదివింది అయితే చాలా తక్కువ చెప్తున్నాను జెన్యూన్గా. ఇట్లా ఎవరి దగ్గర తీసుకొని చదవడం అట్లానే బాగా చాలా ఎక్కువగా ఉండేవి. సో వాటిల్లో అయితే మాత్రం అండ్ ఒకటే అండి, అప్పుడు పాత బుక్స్ కానీ పాత పేపర్స్ కిలో లెక్క అమ్మేవాళ్ళు, అట్లా కొనుక్కొని చదువుకునేదాన్ని. మళ్ళీ అవి కొంచెం రేట్ తక్కువగా వస్తాయి కదా. ఎనీహోమ్ అది కొంచెం పల్లెటూరు, అన్ని బుక్స్ దొరకాలన్నా కొంచెం కష్టమేను. సో అట్లా అవి పాతవైనా పర్వాలేదు, నాకు చదవడం ఇంట్రెస్ట్. సో అట్లా చదివేదాన్ని అనమాట. చందమామ, బాలమిత్ర అవైతే నాన్న కొన్ని తీసుకొచ్చేవాళ్ళు, లేదా ఎవరి దగ్గర అయినా సరే అడిగి తీసుకొని చదువుకునేదాన్ని. ఇంకా ఉంచేసుకో అనేవాళ్ళు కొంతమంది రిటర్న్ తీసుకునేవాళ్ళు ఆ బుక్స్ కూడా. అయితే మాత్రం అసలు ఈ బుక్ అండి మళ్ళీ నాకు కనిపించింది. ఎంత సంతోషంగా ఉందంటే, నాకు అంత సంతోషం. నాకు ఊహ తెలిసి నేను స్టోరీ బుక్ లాగా చదువుకుంది అంటే ఈ బుక్కేనండి. అసలు మీకు ఇలా రివర్స్ చూపిస్తున్నాను కాబట్టి లెటర్స్ అర్థం కావట్లేదు. దీని పేరు భయం లేని వీత్య అండి. అసలు ఎంత బాగుంటుందో బుక్ కూడా. నాకైతే చాలా సంతోషంగా ఉంది, మళ్ళీ ఇన్నాళ్ళకి కనిపించిందండి. ఈ బుక్ని అయితే నేను పడేయలేదు. ఇంటి దగ్గర అమ్మ వాళ్ళు కూడా పాపం పడేయలేదు. నేను కొన్ని బుక్స్ అలా పెట్టేశాను, కొన్ని చాలా తీసేసాను అని చెప్పాను కదా. అలా తీసేసిన వాటిలో కూడా కొన్ని బుక్స్ అయితే నేను ఉంచానండి. చూడండి, మీకు అది ఆ బుక్ ఇలా చూపిస్తాను. ఇందాక లెటర్స్ అలా పడ్డాయి కదా, ఇదిగోండి. వసిలీ సుఖోమ్లిస్కీ భయం లేని వీత్య. ఈ బుక్ అసలు అప్పుడైతే భలే చాలా వైట్గా ఉండేది బుక్, భలే అట్రాక్టివ్గా కూడా ఉండేది. ఆ పిల్లలు చూస్తుంటే ఫారెన్ పిల్లల అట్లా ఉండేవాళ్ళు కదా చిన్నప్పుడు, భలే అట్రాక్టివ్ అయ్యేదన్నమాట నాకు. అట్లానే దీని బ్యాక్ సైడ్ కూడా చూపిస్తాను ఓపెన్ చేసిన తర్వాత. చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇదిగోండి, అసలు ఏదో అది పెయింట్ వేసినట్లుగా అలా ఉండేది. ఇగో
ఇక్కడ స్టోరీ పేరండి తన సొంత మాట, భయం లేని విద్య. పేత్రిక్ ఎందుకు ఏడ్చాడు, పేజీ నెంబర్తో సహా ఇచ్చారు. ఏది మంచిది, తోడేలు తల లేక పుష్పమా? బుల్బుల్ పిట్ట ఎందుకు ఏడుస్తుంది? నిత్య పోప్లర్ చెట్టు, పట్టుదల ఉన్న చీమ, అందరికంటే అందమైంది మా అమ్మే, నిప్పు పిచ్చుక పిల్ల, సోమరిపోతూ సూర్యుడు, పాడే ఈక. ఇవన్నీ స్టోరీస్ ఇందులోవి అయితే మాత్రం నాకు చాలా చాలా నచ్చేవి. చాలాసార్లు చదువుకున్నానండి. ఎన్నిసార్లు అంటే అసలు అన్నిసార్లు చదువుకున్నాను. ఇందులో మీకు ఒక స్టోరీ చదివి వినిపిస్తాను, ఓకేనా? ఇదిగోండి, నేను ఒక స్టోరీ చదువుతాను అన్నాను కదా, దానికి సంబంధించిన పిక్ అండి ఇది. చూడండి ఎంత బాగుంది అసలు. అప్పుడు మాకు ఆ చిన్న ఏజ్లో చాలా బాగుండేది. ఇది ఒక పెయింట్ వేసినట్లుగా అలా ఉండేదండి. సో అందుకే నాకు ఇది చాలా బాగా నచ్చేది ఈ బుక్ మాత్రం అసలు. ఇదిగోండి స్టోరీ అయితే. మీకు ఒక కథ చదివి వినిపిస్తానన్నాను కదండి, అది ఏ కథ అంటే తోడేలు తల లేక పుష్పమా అనే స్టోరీ అయితే మీకు చదివి వినిపిస్తానండి, వినండి. సెర్గేయ్, నికోలా అనే అబ్బాయిలు బడి నుంచి ఇంటికి వెళ్తున్నారు. సెర్గేయ్ సంతోషంగా ఉన్నాడు. పంతులమ్మ అడిగిన 3ంటికి అతను రైట్ జవాబులు చెప్పాడు. అతనికి అన్ని మార్కులు వచ్చాయి. నికోలా విచారంగా ఏడుపు మొహంతో ఉన్నాడు. పంతులమ్మ అతన్ని 2 సార్లు ప్రశ్నలు అడిగింది. అతను బాగా చెప్పలేదు. తక్కువ మార్కులు పడ్డాయి. వాళ్ళమ్మ కనిపించినప్పుడు తన మార్కుల సంగతి ఆమెకి చెప్తానని పంతులమ్మ అంది. వసంత ఋతువులో వెచ్చగా ఉన్న రోజు అది. ఎండ కాస్తోంది. దూదిపింజలాంటి మేఘం గంభీరమైన నీలాకాశంలో తేలియాడుతోంది. ఆ మేఘాన్ని చూస్తూ సెర్గేయ్ ఇలా అన్నాడు, చూడ్రా మికోలా, ఎంత అందమైన మేఘమా! తెల్లటి గులాబీ పువ్వులా ఉందది. చూడు ఎలా దాని రేఖలు విచ్చుకుంటున్నాయో, ఎంత నాజుగ్గా ముచ్చటగా ఉన్నాయో, అవి ఎలా పిల్లగాలిల్లో అల్లాడుతూ ఉన్నాయో అని అన్నాడు. మికోలా ఆ మేఘం కేసి దీర్ఘంగా చూసి తన నేస్తంతో గొనుకుతూ చెప్పాడు, నాకే రేఖలు కనిపించడం లేదు, పువ్వు కనిపించడం లేదు. అసలు ఆ మేఘం నాకు ఒక తోడేల్లా ఉంది. దాని తల పక్క భాగాలు నీకు కనిపించడం లేదు. ఆ తోడేలు నిన్ను మింగేద్దామా అన్నట్టు తన దుష్ట దవడల్ని తెరిచింది అని చెప్పాడు. ఆ అబ్బాయిలు మేఘం కేసి చూశారు. ఎవరికి అనిపించింది వాళ్ళకి కనిపించింది. చూసారా అండి? అలా ఉంటుంది. మనకి కొన్ని విజువల్స్ అలా ఉంటాయి కదా. విజువల్స్ అనే కాదు, కొంతమందిని అర్థం చేసుకునే విధానంలో కానివ్వండి, ఏదైనా ఎవరి మనసుకు తోచింది నోట్లోంచి మాట బయటకు వస్తుంది అంటారు కదా, కొంచెం ఆ టైప్లో ఉంది ఈ స్టోరీ, అందుకని చెప్పానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. టాటా, బాయ్ బాయ్ ఫ్రెండ్స్.